Good morning. Welcome to Breakfast Show. ఎక్కడ వాటర్ సౌండ్ వస్తుంది? ఇక్కడ కాదు. ఓ మై గాడ్, నేను ఇందాక యాక్చువల్లీ గార్డెనింగ్ చేశాను. ట్యాప్ ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నాను. ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. నేనేనండి యాక్చువల్లీ ట్యాప్ ఆఫ్ చేశాను, కానీ సరిగ్గా ఆఫ్ అయిందో లేదో చూసుకోకుండా హడావుడిగా షోకి వచ్చాను. చాలా వేస్ట్ అయిపోయాయి వాటర్. అయ్యో, యాక్చువల్లీ బయట ట్యాంకర్ చూస్తే 3000 4000 ఉంది. అసలే సమ్మర్, అసలే వాటర్ కొరత. అయినా ప్రకృతిలో ఫ్రీగా వచ్చేసరికి మనకు అసలు వాటర్ వాల్యూ తెలియట్లేదు. ఇంకో 2 years ఆగామనుకోండి, బంగారం కంటే ఎక్కువ రేటు వాటర్ ఉంటదన్నమాట. అప్పుడు అర్థమవుతుంది మనందరికి. అయినా ఏం చేస్తాను చెప్పండి? అసలు ఇంతకీ మీకు వాటర్ ఫార్ములా తెలుసా? H2O. ఎస్, ఆ H2Oని నిజంగా ఒక గ్లాసుడు తయారు చేయాలి అంటే ఖచ్చితంగా 60,000 రూపాయలు అవుతుందట. వామ్మో, ఎంత కాస్ట్లీయో కదా. మనం అందుకే జాగ్రత్తగా వాటర్ ని వాడుకోవాలి. ఎందుకంటే నేనేం చెప్పలేను మన వాటర్ వాల్యూ ఏంటి అనేది. సరే, ఈ రోజుకైతే నేనే చాలా చూసుకోకుండా వేస్ట్ చేశాను. కానీ నాకు తెలుసు, మీకు నాకు ఇద్దరికి వాటర్ వాల్యూ చాలా తెలుసు. కాబట్టి మనందరం ఈ రోజు నుంచి డ్రాప్ టు డ్రాప్ అస్సలు వేస్ట్ కాకుండా చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుందాం. అన్నట్టు ఇంకొక విషయం తెలుసా అండి? ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం, వెజిటేబుల్స్ అలాంటివి కడుక్కుంటుంటాం కదా, అలా కడుక్కున్న వాటర్ ని పారబోసేస్తాం. అలా కాకుండా మొక్కలకి పోసుకోవచ్చట. ఇలా కూడా వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్త పడవచ్చు వాటర్. సరే, ఇవాళ వాటర్ గురించి చాలా తెలుసుకున్నాం, కానీ ఇవాళ బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేద్దాం. మరి ఇవాళ నేను చూపించబోతున్న వెరైటీ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే సోయా మసాలా ఓట్స్ ఉత్తప్పం. ఎస్, మరి రెడీయా? చాలు నేను చూపిస్తాను, మీరు చూసేయండి. సోయా మసాలా ఓట్స్ ఉత్తప్పం చేసుకోవడం చాలా సింపుల్, తినడం కూడా చాలా సింపుల్. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మరి ముందుగా ఏం చేయాలి అంటే ఒక మిక్సీ జార్ తెచ్చుకోవాలి. మిక్సీ జార్ తెచ్చుకొని అందులో కొంచెం మిరియాలు, అలాగే కొద్దిగా లవంగాలు, అండ్ కొంచెం ఎక్కువ జీరా, ఇప్పుడు ఏం వేస్తున్నాను అంటే గసగసాలు. ఓ, గసగసాలు నేను కూడా యాక్చువల్లీ నా వంటల్లో కూడా కొంచెం తక్కువగానే వాడుతూ ఉంటాను గసగసాలు. కానీ ఎప్పుడైనా సరే మనకి ఏదన్నా బాగా బయట తినేసి స్టమక్ అప్సెట్ అయ్యి మోషన్స్ అలాంటివి అవుతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఈ గసగసాలలో కాస్త పంచదార కలుపుకొని అలా తినేసామనుకోండి, టపక్కన ఆగిపోతాయి. సరేలే, ఇప్పుడు దాని గురించి ఎందుకు, కానీ ఇప్పుడు నేను వెళ్ళి దీన్ని మిక్సీ పట్టుకొస్తా. చక్కగా పొడైపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం తీసుకొని పక్కన పెట్టుకుందాం. అండ్ మనకి ఇంకొక మెయిన్ పని ఉంది అండి. ఏంటి అంటే మీకు తెలుసు కదండి, సోయా చంక్స్ ని ఎలా వాడుకోవాలి. సోయా అనేది ఎప్పుడైనా సరే కాస్త వేడి నీళ్ళల్లో నానబెట్టి తీస్తే అప్పుడు అవి మెత్తగా అవుతాయి అన్నమాట. అప్పుడు మనకి రెడీగా ఉంటాయి. అందుకే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి, సో ఇవి కాస్త వేడైన తర్వాత అప్పుడు నేను ఆ సోయా చంక్స్ ని వేసేస్తాను. ఇందులో మనం ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో చక్కగా ఉల్లిపాయలు, సో ఇప్పుడు టమోటా ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, బాగా కలుపుతాను ఒకసారి. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇందులో కాస్త సాల్ట్ వేసుకుందాం. కాస్త అంటే మన ఉత్తప్పంకి సరిపడేంత. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలపాలి బాగా. నెక్స్ట్ కొత్తిమీర, ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఓకే, చూసారా నీళ్ళు బాగా వేడెక్కిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మన సోయా చంక్స్ ని అందులో వేసేద్దాం.
కలిపేస్తా. ఒక 2-3 నిమిషాలు అయిందంటే చాలు, అయిపోతుంది. యాక్చువల్లీ మనం సోయా మసాలా ఓట్స్ ఊతప్పంకి మెయిన్గా ఏం చేయాలి అంటే ఓట్స్ తీసుకొని దాన్ని మజ్జిగలోనే నానబెట్టుకోవాలండి. ఒక పావు గంట అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. అందుకని నేను ఆల్రెడీ ఓట్స్ని మజ్జిగలో నానబెట్టాను. ఇప్పుడు మనం మెత్తగా చేసుకునే సోయా చంక్స్ని ఏం చేస్తాను అంటే ఇందులో కలిపేస్తాను. చూసారా మెత్తగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ సోయా చంక్స్ కూడా వేసేసుకోవాలి. ఇది బాగా చక్కగా మెత్తగా దోసపిండి లాగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. బాగా మెత్తగా కలిపేశాను. నా చెయ్యి బాగా నొప్పి వచ్చేస్తుంది. అందుకే తినాలి అనేది ఫైబర్ ఇవన్నీ, లేకపోతే ఇదిగో ఇలా వీక్గా అయిపోతాం. సరే, మన ఊతప్ప బ్యాటర్ రెడీ చేసుకున్నానండి. కాకపోతే నేను ఏం చేశాను అంటే ఇందాక ఈ ఉల్లిపాయలు టొమాటోలు ఇవన్నీ బాగా కలుపుకున్నాం కదా, అందులో అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ఫస్టే పొడి చేసి పెట్టుకున్నామా, అది వేయటమే మర్చిపోయాను. మామూలుగా మీరు కూడా అంతే కదా, అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు కదా, ఉప్పు కారం ఇలాంటివి కూడా కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. కానీ నేను ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా మర్చిపోయాను, అది కలిపేస్తున్నా. ఇది కొద్దిగా అంటే కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేస్తా. ఈలోపు ఏం చేస్తాను అంటే మన ఊతప్ప ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తే అది వేడవుతూ ఉంటుంది. అది పక్కన పెట్టేశాను, కాసేపు అలా ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దాము అంటే ప్యాన్ వేడెక్కిపోతే ఊతప్ప వేసేయచ్చు. ఇందాక మనం వాటర్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా, జనరల్లీ పిల్లలకి కూడా వాటర్ వాల్యూ తెలిసేట్టు చేయాలన్నమాట. మామూలుగా అయితే వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా నేర్పించాలన్నా కాస్త టైం కుదరదు, అలా అయిపోతూ ఉంటుంది. కానీ ఈ సమ్మర్లో మాత్రం మనం ఏం నేర్పించాలన్నా వాళ్ళకి చక్కగా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి బాగా టైం కుదురుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ నేర్పించాలి. కొంచెం ఎక్కువ నూనె వేస్తాను. సో బాగా మెత్తగా అయిపోయాయి మన ఓట్స్ అండ్ అలాగే సోయా చంక్స్ కూడా. సిమ్లోనే కాల్చుకోవాలండి మన ఊతప్పాన్ని. అండ్ ఇప్పుడు దీని మీద నుంచి మనం ఇందాకే ఆల్రెడీ ఉల్లిపాయలు టొమాటో ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ అలాగే ఫస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాలు కూడా వేసుకున్నాం కదా, బాగా కలిపేసాము. ఇప్పుడు దాన్ని పైనుంచి వేసేసుకోవాలి. సో ఇలాగా మన మసాలాను కూడా వేసాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే బాగా ఉడకాలి అంటే మూత పెట్టుకోవాలి, సిమ్లో ఉడికించుకోవాలి మన ఊతప్పాన్ని. సో ఇది కొంచెంసేపట్లో ఉడికిపోతుంది. అప్పుడు మళ్ళీ నేను టర్న్ చేస్తాను దాన్ని, అప్పటి వరకు మీరు కాస్త వెయిట్ చేయండి. ఓకే, నేను ఆల్రెడీ ఒక సైడ్ కాల్ చేసుకున్నాను అండ్ రెండో వైపు తిప్పాను అనమాట. రెండో వైపు కూడా ఆల్మోస్ట్ ఏంటి మన ఊతప్ప రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని వచ్చి, ఆహాహా చూస్తున్నారా, మన సోయా మసాలా ఓట్స్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసుకునే విధానం ఏంటో మీరు చూసేసరండి. ఆ తర్వాత నేను టేస్ట్ చేసేస్తాను. సోయా మసాలా ఓట్స్ ఊతప్పంకి కావలసిన పదార్థాలు: ఓట్స్ 2 కప్పులు, బటర్ మిల్క్ 1 కప్పు, సోయా కీమా 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయలు 1, టొమాటో 1, నూనె తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు సరిపడేంత, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, జీరా 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, లవంగాలు 6. సోయా మసాలా ఓట్స్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో ఓట్స్ ని మజ్జిగతో నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ లో మిరియాలు, లవంగాలు, జీరా, గసగసాలు వేసి మిక్సీ పట్టి మసాలా పొడి పట్టుకోవాలి. పాన్ లో నీళ్లు పోసుకొని వేడయ్యాక
సోయా వేసి నీళ్లను తీసి సోయాని ఓట్స్ మిశ్రమంలో వేసుకోవాలి. ఒక బౌల్లో ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పాన్ లో నూనె వేసి ఓట్స్ మిశ్రమాన్ని ఊతప్పంలా వేసుకొని పైనుంచి టొమాటో మిశ్రమాన్ని వేసుకొని రెండు వైపులా నూనెతో కాల్చుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే సోయా మసాలా ఓట్స్ ఊతప్పం రెడీ. సోయా మసాలా ఓట్స్ ఊతప్పంకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తాను. కొంచెం కాలుతోంది. ఇండియన్ పిజ్జా. అసలు దీని ముందు ఏ ఫారెన్ ఫుడ్ పనికొస్తుంది చెప్పండి? మన ఇండియన్ వంటకం కదా. చాలా 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 బాగుంది. అయితే మరి దీని కాంబినేషన్ గా ఏం చేసుకుంటే బాగుంటుంది? ఆబ్వియస్లీ ఆలు సోయా చంక్ సాంబార్. ఏంటి వింటుంటేనే బాగుందా? మరి తింటే ఇంకా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి తయారు చేద్దాం. ఆలు సోయా చంక్ సాంబార్. ఎస్, సాంబార్ అంటేనే మన తెలుగు వాళ్ళందరికీ సూపర్ హాట్ ఫేవరెట్. అందులోని డిఫరెంట్ సాంబార్ అంటే ఇంకా బాగా ఇష్టపడతారు కదా. ఎస్, దానికి ముందుగా ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకురావాలి. మిక్సీ జార్ తెచ్చి అందులో ధనియాలు వేయాలి. ముందు ధనియాలు, ఆ తర్వాత కొద్దిగా మెంతులు. యాక్చువల్లీ మామూలుగా సాంబార్ అన్నప్పుడు మామూలుగా సాంబార్ పొడి బయట దొరుకుతుంది కదా, అదే వేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది. అందులోనూ ఇది కొంచెం వెరైటీ మసాలా అన్నమాట. ఇందులో కాస్త పచ్చిశనగపప్పు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కొబ్బరి తురుముకొని పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి తురుము. సో వేసుకున్నాం కదా, ఇవన్నీ ఏం చేయాలంటే చక్కగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. మిక్సీ చేసుకుని వచ్చేస్తా. ఓకే, ఇలా పొడైతే చాలండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను అంటే నేను ఇలా పక్కన పెట్టేసుకొని ముందు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ ఆన్ చేసుకొని ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. ఇందులో ఆ తర్వాత ఏం చేయాలి అంటే నూనెలో చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇందులో కరివేపాకు వేయాలి. ఆ తర్వాత ఏం వేస్తున్నాను అంటే ఇంగువ కొద్దిగా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే అందులో ఆలు ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలపాలి. కొద్దిగా సో ఆలు వేసేసాను కదండి, దీన్ని బాగా కలపాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేనేం వేస్తాను అంటే ఇందులో సోయా చంక్స్. ఆల్రెడీ నేను ఇందాకే పెట్టుకున్నాను కదా వేడి నీళ్ళలో, ఆ సోయా చంక్స్ ని నేను ఇప్పుడు ఇందులో వాడుతున్నాను. సో ఒక్కసారి బాగా కలిపాము అంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం అస్సలు సాంబార్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కందిపప్పు. మామూలుగా అంటే కందిపప్పు వాడుకోవచ్చు, లేదు అంటే పెసరపప్పు వాడినా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు కందిపప్పు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని, కందిపప్పు కూడా బాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా మనము సాంబార్ మసాలా తయారు చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. దీన్ని కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే చింతపండు రసం.
కలుపుకొని నెక్స్ట్ ఇప్పుడు నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, బాగా కలిపేసాను. ఇప్పుడు మన వెజిటేబుల్స్ అలాగే కందిపప్పును బట్టి మనం నీళ్లు పోసుకోవాలి. ఓకే, ఇప్పుడు కాస్త బాగా కలిపేసేయాలండి. కలిపేసి మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే మన సాంబార్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. ఓకే, కుక్కర్ మూత కూడా పెట్టేశాను కదా. ఇప్పుడు 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ ఆఫ్ చేసి ఓపెన్ చేస్తాను. సో 4 విజిల్స్ వచ్చేసాయి, నేనేమో కుక్కర్ ఆపేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే కుక్కర్ ప్రెషర్ తగ్గాలి కదా. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పప్పుకైనా సాంబార్కైనా వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఏంటి అంటే తిరుగుమాత వేసుకోవడం. ఇప్పుడు ఇందులో నేను నూనె వేస్తాను. అందులో కొద్దిగా ఆవాలు పేలుతున్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తా అంటే పచ్చిశనగపప్పు వేస్తాను ఇందులో. అందులోనే ఎండుమిరపకాయలు కూడా అండ్ కరివేపాకు. మన తిరుగుమాత అయిపోయిందండి. అండ్ మన కుక్కర్ ప్రెషర్ కూడా తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒకసారి చూద్దాం. వావ్, చూసారా పప్పు మెత్తగా అయిపోయింది అండ్ సోయా చంక్స్ కూడా కనిపించట్లేదు, చక్కగా కలిసిపోయాయి. అండ్ అలాగే ఉల్లిపాయలు బంగాళదుంపలు చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో ఉప్పు వేసుకోవాలి. సరిపడేంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మన సాంబార్ రెడీ అయిపోయింది, ఆలు సోయా చంక్స్ సాంబార్. సో ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి తీసేసుకుంటాను సర్వింగ్ బౌల్లోకి సాంబార్ని. నా వరకు అయితే ప్రస్తుతానికి ఇంత సరిపోతుంది అనిపిస్తోంది. సో సోయా చంక్స్ సాంబార్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే మనం పోపు పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేద్దాం సాంబార్ మీద. అండ్ ఆ తర్వాత పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోయింది. ఆలు సోయా చంక్స్ సాంబార్ రెడీ అయిపోయిందండి. చాలా బాగా ప్రిటీగా అందంగా కనిపిస్తుంది, అంతే టేస్ట్ గా ఉంటుంది కూడా. కాకపోతే మన ఆలు సోయా చంక్స్ సాంబార్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో మీరు మరొకసారి చూడండి. ఆలు సోయా చంక్స్ సాంబార్ కి కావాల్సిన పదార్థాలు: సోయా కీమా 1 కప్పు, బంగాళదుంపలు 2, సాంబార్ ఉల్లిపాయలు 10, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, చింతపండు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కందిపప్పు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె సరిపడేంత. ఆలు సోయా చంక్స్ సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో ధనియాలు, పచ్చిశనగపప్పు, మెంతులు, ఎండుమిర్చి, కొబ్బరి తురుము వేసి మిక్సీ పట్టుకొని సాంబార్ మసాలా పొడి చేసుకోవాలి. కుక్కర్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ, బంగాళదుంపలు వేసి వేయించుకొని నానబెట్టుకున్న సోయా, కందిపప్పు, సాంబార్ మసాలా, చింతపండు రసం, సరిపడా నీళ్లు కూడా పోసి ఉడికించుకొని ఉప్పు వేసి కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా ఒక బౌల్లో సాంబార్ వేసుకొని పైనుంచి పోపు వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు సోయా చంక్స్ సాంబార్ రెడీ. సోయా చంక్స్ సాంబార్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు మన ఊతప్పంతో చక్కగా
నంచుకొని కాంబినేషన్ అని చెప్పా కదా, మరి కాంబినేషన్ నేను తిని చూపించకపోతే ఎలా? అలా బాగా డిప్ చేసుకొని ఈ ప్లేట్ మొత్తం ఫినిష్ అయిపోతుంది తెలుసా. అంత బాగుంది. సరే, ఇందాకేమో మనం సోయా చంక్స్ తో ఉతప్పం చేసుకున్నాము, అండ్ అలాగే ఆలు సోయా చంక్ సాంబార్. పేర్లు ఇంత పెద్దగా ఉన్నాయి అనుకుంటున్నారా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. అండ్ మీకు అస్సలు ఆకలి లేకపోయినా సరే ఈ రెండింటి కాంబినేషన్ చేసుకున్నారు అంటే ప్లేట్ మొత్తం క్లీన్ చేసేదాకా అస్సలు ఆపరు. అది మరి సంగతి ఈ రోజు 2 వెరైటీస్ది. సరే, యాజ్ యూజువల్ గానే www.youtube.com/etv అభిరుచి అని టైప్ చేస్తే మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని వచ్చేస్తాయి. ఎప్పుడైనా సరే మీరు చూడొచ్చు, వంటల్ని ట్రై చేయొచ్చు. యూట్యూబ్ కాదు అనుకుంటే www.facebook.com/etv అభిరుచి అని టైప్ చేసినా కూడా మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో 2 వెరైటీస్ నేను చూపించేశాను. మరి ఇప్పుడు చేసుకోవడం మీ వంతు అన్నమాట. మళ్ళీ నేను రేపు మరో 2 డిఫరెంట్ వెరైటీస్ తో మన బ్రేక్ఫాస్ట్ షోలో కలుస్తాను. టిల్ దెన్, యు టేక్ కేర్, బై.